ఈ వీడియో చూస్తున్న పెద్దలకు మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్ సమావేశంలో ఒక ఆడమనిషి అయినటువంటి ఆమె పవన్ కళ్యాణ్ ఫోటోను చెప్పుతో కొట్టడం ఎంత దారుణం, ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా? అది చూస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పృథ్వీరాజ్ గారు, అసలుకి ఇతన్ని పృథ్వీరాజ్ గారు అనడం కూడా మహా తప్పు. అలాగే దీని అంతటికీ కారణమైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని నేను ఒకటే అడుగుతున్నా. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్కు ఏం జరిగింది? ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అమిత్ షా దగ్గర పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, జగన్ను అరెస్ట్ చేస్తారంట అని పవన్ కళ్యాణ్ మాట్లాడాడని మీడియా సమావేశంలో చెప్పడం ఇది దారుణమా కాదా? అటువంటి దారుణాలు చేసిన అతన్ని కూడా మా నాయకుడు క్షమించి వదిలేస్తే అతను పెద్ద మనిషి, అతని కూతురు పెళ్ళి కూడా నేను వెళ్ళి వచ్చాను అని మొన్న అమరావతి సభలో ఎంత జాలిగా మాట్లాడాడు. అటువంటి మనిషి ఈరోజు బేషరతుగా మీడియా సమావేశంలో తన మాటలను వెనక్కి తీసుకొని కూడా మళ్ళీ తన గుంపుగా ఉండే జనాలను అందరినీ ఏకతాటిపై తోలుతున్నారు. నువ్వు ఎంతమందిని తోలినా కూడా పవన్ కళ్యాణ్ ఎంటిక కూడా పీకలేవు. నీకు ఇదే హెచ్చరిస్తున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, నువ్వేమనుకుంటున్నావు? నీ వేషాలేంది? ఒక ఉప ముఖ్యమంత్రిని నువ్వు చెప్పుతో కొట్టిస్తావా? నీ స్థాయి ఏంది? నువ్వు మా నాయకుడి కాలి గోటికి కూడా సరిపోలేవు. నువ్వు ఒక ఆడమనిషితో మా నాయకుడి ఫోటోను చెప్పుతో కొట్టిస్తావా? ఏంటి నీ అహంకారం? ఏమి చూసుకొని నీది అహంకారం? ఏం తెలంగాణ ఒక పాకిస్తానా లేక బంగ్లాదేశా? ఎందుకు రావద్దంటున్నావు? హైదరాబాద్కు రానికుండా చేసే సత్తా నీకుందా? నీకు ఇదివరకే ఒక వార్నింగ్ ఇచ్చాం, మళ్ళీ ఇచ్చాం, అయినా నీ వేషాలు మారలేదు. నీ జనాలను నువ్వు వెనకుండి నీ జనాలను ముందుకు తోస్తావా? ఏంటి నీ అహంకారం? ఏంటి నీ పైశాచికం? ఏమనుకుంటున్నావు ప్రొఫెసర్ నాగేశ్వరరావు? నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే దీని వెనక పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు పవన్ కళ్యాణ్ను నువ్వు తెలంగాణకు రావద్దనడానికి ఎవరు? నువ్వు నీ మనసులతో నువ్వు ఈ అహంకారపూరిత చేష్టలు చేస్తావా? ఏమి నీ ఉద్దేశం? ఏమనుకుంటున్నావు? ఒక పార్టీకి అధినేత, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఈ విధంగా రకరకాలుగా విమర్శలు చేస్తావా? ఏమనుకుంటున్నావు? తస్మాత్ జాగ్రత్త. పాశం యాదగిరి నిన్నంతా చూస్తే వాడు వీడు కోతి రకరకాలుగా విమర్శలు చేస్తారా? ఎంతవరకు మీకు ఇది న్యాయం? అసలు తెలంగాణకు ఎవడు తెలంగాణకు ఏం చేసినాడంటావా? జనవరిలో కొండగట్ట అంజన్న దేవాలయానికి 38 కోట్లు టీడీడీ నిధుల ద్వారా మంజూరు చేయించారు. ఆ రోజు మేము ఆంధ్ర ప్రజలు ఎవరు మేము నోటి మాట ఎత్తలేదే. మా నాయకుడు ఏది చేసినా అది సరైందే అని మేమంతా సైలెంట్ అయిపోయినాం. అదే మీరు ఈరోజు మీరు ఆంధ్ర వాళ్ళు, మేము తెలంగాణ వాళ్ళం అని వేరు చూపులు చూస్తారా? మరి ఆ రోజు మీరు డబ్బులు ఇస్తుంటే ఏం చేస్తున్నారు? ఈ 38 కోట్ల డబ్బులను మీరు ఆంధ్ర డబ్బు మాకు వద్దు అనొచ్చు కదా, ఎందుకు అనలేదు? ఆ రోజైతే డబ్బులు కావాలి, ఈరోజు మా నాయకుడు మీకు అసలు నువ్వు ఎవరు రాని స్థాయికి మీరు మాట్లాడతారా? అసలు ఒక రాష్ట్రాల సీఎంలనే గజగజలాడించిన నాయకుడు మా నాయకుడు. మీలాంటి లుచ్చాగాళ్ళతో ఏమీ చేసుకోలేరు. మీరు ఎన్ని వేషాలు పడినా మా నాయకునికి ఖాళీ కోటికి కూడా సరిపోరు. తస్మాత్ జాగ్రత్త. ఇదే హెచ్చరిస్తున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, నువ్వు ఇలాగే చేస్తే మేము రోడ్లపైకి రావాల్సి వస్తుంది. నీ ఇంటిని కూడా ముట్టడిస్తాం. నువ్వు వెంటనే బేషరతుగా మళ్ళీ క్షమాపణ చెప్పేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.